హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. చుట్టూ పంట పొలాలు, ఒకవైపు నది ఒడ్డు, ఒక పక్కన ఎత్తైన విగ్రహం, పక్కనే చిన్న గుడి. వినడానికి ఎంత బాగుందంటే చూడడానికి ఇంకెంతో బాగుంటుంది కదా. ఈ వ్లాగ్ లో మడపం దగ్గర ఉన్న ఎత్తైన హనుమాన్ విగ్రహం ని చూపించబోతున్నా. మాతో పాటు మీరు కూడా చూసేయండి. అక్కడ లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ విగ్రహం 176 అడుగులైతే ఉంది. ఇది ఇండియాలోనే అతి పెద్ద హనుమాన్ విగ్రహం. అందుకే దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ప్రదానం చేసింది. నరసన్నపేటకు చెందిన రమణమూర్తి అనే వ్యక్తి ఈ విగ్రహ నిర్మాణానికి ముఖ్య కారకులు. ఈ విగ్రహం కన్స్ట్రక్షన్ 2005లో స్టార్ట్ అయ్యింది. దాదాపు దీన్ని నిర్మించడానికి 15 years పట్టిందంట. అయితే ఈ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు ₹1,00,00,000 వరకు ఖర్చు అయిందంట. ఈ విగ్రహం ప్రాంగణంలోనే చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి అయితే టెంపుల్ క్లోజ్ లేదు. సో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయి. ఇంకా చుట్టూ పంట పొలాలు, ఒకవైపు వంశధార ఒడ్డు, ఒకవైపు ఎత్తైన హనుమాన్ విగ్రహం. చూడ్డానికైతే చాలా బాగుంది. చూసారుగా ఈ వ్లాగ్. చాలా మంది ఇక్కడికి వచ్చే ఉంటారు. సో ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఫ్రమ్ సిక్కోలు.